గురించి కొన్ని వారాలు దేవుని చిత్తమైతే till yesterday evening I don't know what I'm preaching today, but yesterday evening again in the family prayer Lord has brought my attention to this wonderful book, very small book in the Bible, very small book. Usually ఈ పుస్తకం అనగానే సిస్టర్స్ బైబిల్ స్టడీలో చేసుకుంటారు, చర్చ్లో చదవటం తక్కువ. ఏ పుస్తకం నేను మాట్లాడాను ఏదమ్మా? రూత్ గ్రంథం గురించి. వండర్ఫుల్. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి దాంట్లో? 4 అధ్యాయాలు, చాలా చిన్న పుస్తకం. But there is a wonderful lessons that we can learn from this small book. అసలు ఏంటి పుస్తకం, ఎప్పుడు జరిగింది కథ, దీని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. లిటరరీ పీపుల్, లిటరేచర్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా, literature professors, they say that this is the best example for a narrative. ఏదైనా ఒక కథ నెరేటివ్ లాగా చెప్పాలి అంటే ఈ రూత్ గ్రంథము ఇట్స్ a wonderful example for narrative అంటారు. Some people say that this is a beautiful love story. Some other people say that this is a beautiful harvest story. What is this story all about? Let's read the book of Ruth, chapter 1, the first 4 verses, and then we'll go into the subject. Ruth గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతాం. మొదటి 5 వచనాలు చదువుకుందాం. The book of Ruth, chapter 1, verse 1 through 5. We'll read responsibly. And then we'll go to the message. Now it came to pass in the days when the judges ruled that there was a famine in the land, and a certain man of Bethlehem, Judah, went to sojourn in the country of Moab, he, his wife, and his 2 sons. Verse 3, and Elimelech, Naomi's husband, died, and she was left and her 2 sons. And Mahlon and Chilion died also, both of them. And the woman was left of her 2 sons and her husband. మహాపరిశుద్ధుడ పరలోక రాజా, ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవుడవు, విశ్వాసత కలిగిన తండ్రివి, క్రీస్తు నామమును బట్టి మీకు వందనాలు. అవును దేవా నా తండ్రి, మా జీవితంలో ప్రతి అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడవు. మా జీవితంలో నా తండ్రి ప్రతి అడుగును గైడ్ చేసి ప్రతి కరువును నా తండ్రి విందుగా మార్చే దేవుడవు, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, మరొకసారి మీ యొక్క అమేజింగ్ గ్రేస్, వండర్ఫుల్ గ్రేస్ నా తండ్రి నన్ను మేము జ్ఞాపకం చేసుకోగలుగుటకు మీరు మాకు దయచేసిన ఈ వాక్య భాగానికి మీకు స్తోత్రములు. నాయనా తండ్రి పరిశుద్ధుడ, మీ చిత్తమైతే ఈరోజు మీ వాక్యము, మీ స్వరము మాకు వినిపింపచేయమని అడుగుతున్నాము. మా హృదయాలలో నా తండ్రి వాక్యము పనిచే విధముగా మా హృదయాలను మీరు మార్చండి. మా మనోనేత్రములు తెరిచి మీరు మాకు కావలసినది బోధించండి. నా దేవా తండ్రి పరిశుద్ధుడ, మీ చిత్తమైతే ఈరోజు నా తండ్రి నైనా నా దేవా తండ్రి మీ యొక్క ఆత్మ యొక్క కార్యము మేము చూడగలుగుటకు, రుచి చూడగలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. నన్ను సంపూర్ణంగా మార్పుపరిచి మీ వాక్యమును మీ ప్రజలకు మీరు బోధించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఈ రూత్ గ్రంథము విశిష్టత, as we go in the multiple sessions, we can try to understand. Many people say that this story is about daughter-in-law and the mother-in-law. Could it be? It could be. But this is much more than that. It's not just the story of Ruth. It's not just the story of Naomi. It's not just the story of who is this guy? Elimelech. It's not the story of Boaz.
కథ మీ అందరికి బాగా తెలుసు కాబట్టి నేను కథలోనికి వెళ్ళటం లేదు. ఒకప్పుడు ఒక కాలంలో దేర్ వాజ్ ఎ ఫ్యామిన్, కరువు ఏర్పడిందంట. ఇశ్రాయేల్ దేశంలో కరువు ఉంది. పాలు తేనెలు ప్రవహించు దేశంలో కరువు ఉంది. ప్రభువు నిత్యము ఆయన కనుదృష్టి పెట్టిన దేశంలో కరువు ఏర్పడింది. కరువు ఏర్పడినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎలిమెలెక్. ఎలిమెలెక్ అనుకున్నాడు, నాకు నా భార్యకి నా కుమారులకి ఆహారం కావాలి కాబట్టి ఇక్కడైతే కరువు ఉంది కాబట్టి ఆహారం ఉన్న చోటికి నేను వెళ్తాను అని మోయాబు దేశానికి వెళ్ళిపోతాడు. మోయాబు దేశానికి వెళ్ళిన కొన్ని రోజులకి ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని కుమారులు ఇద్దరు మోయాబీయులు అక్కడున్న స్త్రీలను పెళ్లి చేసుకుంటారు. ఒక ఆమె పేరు ఓర్పా, రెండవ పేరు రూత్. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి వాళ్ళిద్దరు కూడా చనిపోతారు. మహలోను షిలియన్ వాళ్ళిద్దరు కూడా చనిపోతారు. ముగ్గురు విధవలు మిగులుంటారు. నవోమి అనుకుంటుంది 10 సంవత్సరాలు అయిపోయినాయి, నేను తిరిగి నా దేశం వెళ్ళిపోతాను, ఇక్కడ నాకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు అని ఆమె దేశానికి తిరిగి వెళ్ళిపోతానని నిర్ణయించుకున్నాక కోడలు ఇద్దరిని పిలిచి, మీరు వెళ్ళిపోండి, మీ కుటుంబాలకు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పుంది. ఓర్పా వెళ్ళిపోతుంది. రూతు మాత్రము వెళ్ళదు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటాను, పద, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఇద్దరు బయలుదేరారు. బెత్లెహేమ్ వస్తారు. మళ్ళీ తిరిగి బెత్లెహేమ్ వచ్చిన తర్వాత నవోమి చెప్పినట్లు రూతు చేస్తుంది. దేవుని యొక్క ఏర్పాటును బట్టి రూతు బోయాజు అనే వ్యక్తిని కలుస్తుంది. బోయాజు కలిసిన తర్వాత మరి బోయాజు యొక్క కృప ఈమె పొందుకుంటుంది. వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళకు ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డతోటి ఈ కథ ముగుస్తుంది. There is a wonderful observation in these 4 chapters. This is the book which starts with a famine. ఒక కరువుతోటి ఈ పుస్తకం మొదలవుతుంది. 4వ చాప్టర్ ఎండ్ అయ్యేటప్పటికి it ends with a feast. It started with a famine and it ended with a feast. It started with a death. మనం చదివిన ఈ మొదటి 4 వచనాలు 5 వచనాల్లోనే 3 డెత్స్ మనం చూసాం. And then it ended with life, a new life. This is the book which started with sorrow and ended with joy. Ended with joy. This is the book that started with bitterness. Naomi దగ్గరికి వచ్చి Naomi meaning pleasant. Naomi meaning pleasant. అందరూ వచ్చి Naomi అని అంటే oh you are pleasant. ఆమంటది no I have become Mara. bitterness అని అంటుంది. It starts with bitterness but ends with thanksgiving. This is the book. This simple 4 chapters. You can see the transformation from death to life, from famine to feast, from sorrow to joy, and from bitterness to thanksgiving. What happened in these 4 chapters? This is not just a story about the great wonderful things of Boaz. Amazing grace of Boaz gurinche kaadu. This is not the story about Ruth's choice. This is not the story about Elimelech's choice. This is not just a story about Naomi's choice. Combined together, and there is another person called Kinsman Redeemer. దగ్గర బంధువు అని ఒకడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అతని పేరు రాయలేదు. కిన్స్మన్ రెడీమర్. అతని కథ కాదు ఇది. వీళ్ళందరూ కలిసి మన జీవితంలో మనకి ఒక చిన్న పాఠం నేర్పిస్తున్నారు. Whether it's Elimelech or whether it is Naomi, Ruth, Orpah or Boaz or Kinsman Redeemer or the Lord himself. వీళ్ళందరూ కలిపి they are teaching us one lesson. How can I change my famine to feast? How can I change my sorrow to joy? How can I be filled with thanksgiving? How can I be filled with thanksgiving?
to get into the story, Lord willing, we're going to take one character at a time, and we'll try to understand how the Lord is speaking to His people through this story. ముందుగా మనం చదువుకున్న మొదటి వచనం. Now it came to pass in the days when the judges ruled, there was a famine. ఏ కాలం అంటది? న్యాయాధిపతులు పరిపాలించుచున్న కాలంలో కరువు ఏర్పడింది అని. మన మధ్య మనము వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ గుడ్ గవర్నమెంట్ అని ప్రొఫెసర్ గురించి స్టడీ చేసేటప్పుడు మనం అనుకున్నాం. వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ గుడ్ గవర్నమెంట్? దెర్ ఆర్ కింగ్స్ కదా, మొనార్కీ ఉందా? ఇప్పుడు మనం కిందకు వెళ్తే సౌదీ అరేబియాలో చూస్తే ఇట్స్ మొనార్కీ. There are so many kings even now. There is aristocracy, another kind of government. There is democracy, which we are enjoying today. Communism, that's another kind of government. What is the best government? And మనం అడిగినప్పుడు the best form of government today is democracy అని చెప్తున్నాం. But there will be a government one day which is the best that is written in the Bible. It's called theocracy. Theocracy, where God will be the king and there will be judges and we are the subjects of God Himself directly. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత జాషువా లీడర్షిప్ లో కొన్ని దేశాలు, కానాను ప్రదేశంలో కొన్ని దేశాలని ఆక్రమించిన తర్వాత అంత బాగుంది. జాషువా చనిపోతాడు. జాషువా టైంలోనే ల్యాండ్ డివైడ్ చేసుకుంటారు. ఎవరికెవరికి ఏ ఇన్హెరిటెన్స్ ఇవ్వాలో అన్ని ఏర్పరచుకుంటారు. జాషువా చనిపోతాడు. చనిపోయిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏర్పరచుకున్న, వాళ్ళు అప్పటి వరకు సంపాదించుకున్న భూమితోనే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం మొదలు పెట్టారు. తిరిగి వెళ్ళి యుద్ధం చేసి కొత్త దేశాన్ని ఆక్రమించుకోకుండా ప్రభు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? కానానీయులు ఆ దేశంలో ఏ ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు. అమరీయులు, పెరిజ్జీయులు ఏ ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు. మీరు వెళ్ళి సమూలముగా వారిని నాశనం చేసి మీరు ఆ దేశాన్ని ఆక్రమించుకోండి అని చెప్పారు. జాషువా చనిపోయాడు. పూర్తిగా దేశం అంతా వాళ్ళు ఆక్రమించాల అప్పటికి. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత వేరొక తరము వచ్చిందట. వేరొక తరం, దేవుని యందు భయభక్తులు లేని తరము. Another generation came that knew not the Lord. వేరే జనరేషన్ వచ్చింది. They started adjusting with the culture there and they started living in that culture. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ టైం పీరియడ్ ఎలాంటి టైం పీరియడ్ అంటే, ఈ రోజు మనం ఉన్న టైం పీరియడ్ 21st సెంచరీలో మనం జీవిస్తున్న దానికి వాళ్ళు జీవిస్తున్న దానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం మొత్తాన్ని మనము ఒకే ఒక మాటతోటి మనము అర్థం చేసుకోవాలని అంటే, can somebody read the book of Judges chapter 17? The book of Judges chapter 17 verse 6. Book of Judges chapter 17 verse 6. In those days there was no king in the land of Israel. Everyone did what was right and everyone did what was right in their own eyes. ఒకే ఒక సింపుల్ మాట. న్యాయాధిపతుల గ్రంథం మొత్తం మనం అర్థం చేసుకోవాలంటే, ఆ రోజులలో ఇశ్రాయేలు దేశానికి రాజు లేనందువలన ఎవరికి వారికి తోచింది చేశారు. ఈ రోజుల్లో మనకు రాజు ఉన్నాడు, ప్రెసిడెంట్ ఉన్నాడు, లా ఉంది. అయినా కూడా డెమోక్రటిక్ కంట్రీలో మనం జీవిస్తున్నాం కాబట్టి, సెక్యులర్ రిపబ్లిక్ లో మనం జీవిస్తున్నాం కాబట్టి, we will do whatever things we can. I remember very vividly in 96 నేను మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు, సౌదీ అరేబియా లోకి ఫస్ట్ టైం బైబిల్ తీసుకొని వెళ్ళాను. బైబిల్ ఇస్ నాట్ అలౌడ్ ఈవెన్ టుడే ఇన్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలోకి వెళ్ళటానికి జిద్దా దిగాలి. నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీరు గమనించుంటారు, నా దగ్గర ఉన్న తెలుగు బైబిల్, బ్లూ కవర్ ఉన్న బైబిల్,
ఆ బైబిల్ కవర్ తీసేసి దానికి ఒక బ్రౌన్ అట్ట వేసి నా కంప్యూటర్ బుక్స్ లో పెట్టుకొని ఒక బుక్ లాగా తీసుకొని వెళ్ళిపోయాను. మొదటిసారి నేను వాళ్ళకి దొరకలేదు. రెండోసారి మొదటిసారి వెళ్ళినప్పుడు దేవుని మహాకృపను బట్టి వాళ్ళు అందరూ ఖురాన్ చదవమని అంటుంటే నేను నా బైబిల్ మొట్టమొదటిసారి చదివింది అక్కడే, చెప్పాను కూడా, అది కూడా మీకు. రెండోసారి ఇండియా వచ్చి మళ్ళీ ఈసారి పెళ్ళయింది, అదే బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వెళ్తుంటే ఈసారి దొరికిపోయాను. దేవుని మహాకృపను బట్టి వాళ్ళు నన్ను ఉంచారు, కానీ వాళ్ళు కూడా లంచుకోవట్లేదు. 100 రియల్స్ నా దగ్గర తీసుకొని నన్ను వదిలేశారు, 100 రియల్స్ తీసుకొని నన్ను వదిలేశారు. The word of God is not that easy even today in so many countries. చర్చ్, ఒక్క చర్చ్ లేదు ఈ రోజు కూడా సౌదీ అరేబియాలో. అలాంటి దేశంలో, మొనార్కీ ఉన్న దేశంలో రాజు చెప్పినట్లు మనం చేయాలి. కానీ ఈ డెమోక్రటిక్ సొసైటీలో మనం జీవిస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ డూయింగ్ ద థింగ్స్ దట్ ఆర్ గుడ్ అకార్డింగ్ టు అవర్ ఓన్ ఐస్. మనకు నచ్చినది మనం చేసుకుంటాం, మనకు నచ్చినట్లే మనం ఉంటాం. ఈ కల్చర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ దట్. In the name of liberty, civil liberties, we are doing whatever it pleases to our own eyes. మనకు నచ్చింది, మన సహోదరుడికి నచ్చింది కాదు, మనకు నచ్చింది. న్యాయాధిపతులు పరిపాలించే కాలంలో people are doing things according to their own intelligence and whatever they wish. And then something happened. Lord is trying to draw their attention. Lord is trying to draw their attention. The people, this person, this family, Elimelech, ఎవరికి బంధువు తెలుసా? Elimelech ఎవరి బంధువు? Elimelech ఉన్న ప్రదేశం పేరేంటి? Elimelech యూదా గోత్రపు వాడు. ఎలిమెలెకు యూదా గోత్రపు వాడు కాబట్టే బెత్లెహేము యూదాలో ఉన్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా అనే ప్రదేశంలో, బెత్లెహేము ఎవరి ప్రదేశం అది? యూదా గోత్రపు వారికి వచ్చిన స్వాస్థ్యం అది. కాలేబ్ అనే వ్యక్తి మీకు గుర్తున్నాడా? కాలేబ్ అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో చాలా రాయబడి ఉంది. కాలేబ్ wholly followed the Lord. Caleb was a person that entered into the land of Canaan who came out of Egypt. ఈజిప్ట్ నుంచి వచ్చిన వ్యక్తులలో ఎవరైనా సరే కత్తి దూసే వాళ్ళు కానాను దేశానికి ఎంటర్ అయ్యారంటే వాళ్ళు ఇద్దరు. ఒకరు జాషువా, రెండోది కాలేబ్. ఆ కాలేబ్ 85 సంవత్సరాలప్పుడు జాషువా దగ్గరికి వెళ్ళి, ఈ దేశంలో రాక్షసులు ఇంకా ఉన్నారంట, అనాకీయులు ఉన్నారు, వాళ్ళను ఓడించి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నిరూపించాలి కాబట్టి ఈ ప్రాంతాన్ని, హెబ్రోన్ ప్రాంతాన్ని నీవు నాకు ఇవ్వు, స్వాస్థ్యంగా నీవు నాకు ఇవ్వు అని తీసుకున్నాడు. ఆ ప్రాంతమే ఇప్పుడు మనం చదువుకున్న బెత్లెహేము యూదా. బెత్లెహేము ప్రాంతం అని అంటే యెరూషలేముకి చాలా సమీపముగా ఉన్న యూదా గోత్రపు యొక్క స్వాస్థ్యం ఇది. You know who is the first judge that ruled the land of Israel? Othniel. Othniel is the first judge. He was the first judge that ruled. మొట్టమొదటి న్యాయాధిపతి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించింది ఒత్నియల్. ఒత్నియల్ ఎవరో తెలుసా? కాలేబుకి సొంత అల్లుడు. కాలేబు కుమార్తె అక్సా భర్త ఒత్నియల్. ఆ ఒత్నియల్ చుట్టము ఇతను. రాజు లేనందు వలన, ఇశ్రాయేలు దేశంలో రాజు లేనందు వలన ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకుంటున్నారు అనుంది. నిజంగా రాజు లేడా? ఇశ్రాయేలు దేశానికి రాజు ఉన్నాడా? లేదు. ఎవరు? God himself is the king. You know what is the meaning of the word Elimelech? My God is king. My God is king. The father of Elimelech యొక్క తండ్రి ఎవరు మనకు తెలియదు, కానీ ఆయన తన కుమారుడికి పెట్టిన పేరు, నా దేవుడు ఒక రాజు అని పేరు పెట్టాడు. రాజు ఉన్నట్టే కాదు,
నా దేవుడు రాజు అని పేరు పెట్టాడు. అలాంటి దేశంలో రాజు, దేవుడే రాజుగా ఉన్న దేశంలో ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటే, లిబర్టీ, దేవుడిచ్చిన స్వేచ్ఛ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుకుంటుంటే, ప్రభు వాళ్ళ అటెన్షన్ డ్రా చేయడం కొరకు కరువును పంపిస్తా ఉన్నారు. ఇశ్రాయేల్ దేశము వండర్ఫుల్ దేశం. మనం చాలాసార్లు చదువుకున్నాం, మొన్న కూడా అనుకున్నాం, చెకుముకి రాళ్ళ నుంచి నూనె వచ్చే దేశం అని, బండ నుండి తేనె వచ్చే దేశం అని. ఇలాంటి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము సడన్ గా కరువు ఏర్పడింది అని అంటే దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్. మర్చిపోవద్దు, మనం మొన్నటి వరకు మనం ధ్యానం చేశాం, ఒక్కొక్క ద్రాక్ష గుత్తిని తీసుకురావడానికి ఇద్దరిద్దరు వెళ్ళారట. మనం ఇప్పుడు ద్రాక్ష గుత్తులు చిన్న చిన్న క్యారీ బ్యాగులు తీసుకుని వస్తున్నాం, అవునా? ఆ కాలంలో ఈ కానాను దేశంలో నుంచి ద్రాక్ష గుత్తి తేవడానికి ఒకరి బరువు సరిపోక, ఒకరి యొక్క బలం సరిపోక ఇద్దరు మోసారట. అలాంటి దేశంలో కరువు ఏర్పడింది. చూడండి, ఇప్పుడు మనకి కరువు అనగానే భోజనం ఒకటే కరువు కాదండి, ఆలోచన చేయాలి. Famine can be of many different things. By God's grace, today we are not having the famine of food. There is a wastage of food. ఇప్పుడున్న దేశంలో, మనం ఉన్న దేశంలో per year we are wasting about 550 billion or 500 billion dollars worth of food we are wasting in this country. Food famine కాదు మనకి, but we have some other famine. There are so many relational famine, health famine, peace famine, joy famine. We have so many different famines. Lord is trying to draw the attention of the people of Israel by giving them famine. ఆ కాలంలో న్యాయాధిపతులు పరిపాలించే కాలంలో మనుషులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. దేవుడు రాజుగా ఉన్నప్పటికీ కూడా రాజు లేనట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. మూడవది, ఇట్స్ the period is observed in the cycles of 40. 40 సంవత్సరాలు సరికుంటారట, 40 సంవత్సరాల తర్వాత పడిపోయి, అయితే వాళ్ళ దేశంలో కరువు రావడం కానీ, శత్రువులు వచ్చి వాళ్ళని కొట్టడం కానీ ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేయడం మొదలు పెడతారంట. ప్రభు ఒక డెలివరీని పంపిస్తాడు. మళ్ళీ 40 సంవత్సరాలు పీస్, ప్రాస్పెరిటీ. సో that is a cycle that's happening in the days of Judges. ఆ టైంలో there was a famine in the land of Judah. ఇంకొకటి, బెత్లెహేమ్ అంటే ఏంటో తెలుసా? హౌస్ ఆఫ్ బ్రెడ్. వేర్ అంటే ఇది మన భాషలో చెప్పుకోవాలనంటే, మన షికాగో సిటీకి ఏంటమ్మా పేరు? విండీ సిటీలో విండ్ లేకపోతే ఎట్లాగా, మోటార్ సిటీలో కారు లేకపోతే ఎట్లాగా, షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ ఏంటది? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ తినబెట్టు. డాలర్ ఇస్తాయి, ఎవరికి రాదని తెలిసిపోయింది. అబ్బా, డాలర్ వచ్చింది నీకు. క్యూబా దేశంలో పంచదార లేకపోతే, ఇండియాలో టీ లేకపోతే, బ్రెజిల్లో కాఫీ లేకపోతే ఎలా ఉంటుంది? అలాగా బెత్లెహేము రొట్టెల పురములో కరువు ఏర్పడిందండి. The place which is known for bread, there is no bread. There is no bread. Lord is trying to teach one lesson. Lord is trying to teach the lesson. The people are not listening. So those were the situations. The time was when the judges were ruling. People are not looking at the Lord at all. Do they have the law? For sure they have the law. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉందా? ఉంది. దేవుని యొక్క భయభక్తులు ఏ విధంగా నడుచుకోవాలో తెలుసా? తెలుసు. దేవుని యొక్క ఆలయం ఉందా? ఉంది. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉందా? ఉంది.
అన్నీ ఉండి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేయడం మొదలు పెట్టారట. మళ్ళానే కదా, బైబిల్ గ్రంథాలు ఉన్నాయా? ఉన్నాయి. సంఘాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ మనుషులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు. ఆ టైంలో న్యాయాధిపతులు పరిపాలించుతున్న సమయంలో యూదా దేశంలో కరువు ఏర్పడింది. కరువు మన జీవితంలో ఇట్ హ్యాపెన్స్ ఇన్ మల్టిపుల్ డిఫరెంట్ వేస్. ఇఫ్ ఐ ఆస్క్ యూ టుడే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ షార్టేజ్ ఆఫ్ బ్రెడ్, ద ఆన్సర్ ఇస్ నో ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us here. We have too much of bread. If I ask you, is there any shortage of joy? Yes. If I ask you, is there any shortage of peace? Yes. If I ask you, is there any shortage of health? Yes. Relationships are bagunnaya? Answer is no. There is a famine for us. There is a famine for us. At that time, what did Elimelech do? ఈ సారో ఏర్పడటానికి, బిట్టర్నెస్ ఏర్పడటానికి, ఈ లోపల జాయ్ లేకపోవడానికి, డెత్ రావడానికి ముందు పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. Elimelech's choice led to all these things. Elimelech's choice. Ralph Waldo Emerson అని ఒక రైటర్. Do you know Ralph Waldo Emerson? In 1860 he has written a small book, Conduct of Life. He said, if anybody is running away from the destiny, if anybody is running away from the destiny, he is helping, he is serving to enter through to the destiny. ఎవరైతే ప్రభువు మనల్ని ఉంచిన పరిస్థితులలో నుంచి మనము ప్రభువుకి వైపు తిరగకుండా మనము మన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటే మన ప్రభువు మనకు ఏర్పరిచిన డెస్టినీ లోపలికి మనం వెళ్ళిపోతున్నట్టు, ప్రభువు మనకి ఏర్పరిచిన ఆ దేవుని చిత్తాన్ని ఎరగకుండా పారిపోతున్నట్టు. ఏమైంది ఇక్కడ? Elimelech made a choice. Elimelech made a choice. మనందరి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మనం ఎలాంటి చాయిసెస్ మనం చేసుకోవాలి? రూతు ఈ గ్రంథము మొదలవటానికి మనం డెత్ అనుకున్నాము, సారో అనుకున్నాము, బిటర్నెస్ అనుకున్నాము, ఇవన్నీ ఏర్పడటానికి గల ఏకైక కారణము ఎలిమెలెక్ యొక్క చాయిస్. ఎలిమెలెక్ చాయిస్. దేవుడేమో మనుషులను తన వైపు త్రిప్పటం కొరకు వాళ్ళ జీవితంలో కరువుని ఎలా చేశారు? రొట్టెలు ఉండవలసిన గృహములో, రొట్టెలు ఉండవలసిన సిటీలో కరువు ఏర్పడిందంటే ముందుగా వాళ్ళు ఏం చేయాలి? ప్రభా, ఇది ఎందుకు ఏర్పడింది? పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు ఏర్పడిందంటే వాళ్ళు ముందుగా ఏం చేయాలి? My eyes, surely my eyes will be upon this place. My name is written on that place. ప్రభు చెప్పిన మాటలు, ఎక్కడైతే దేవుని యొక్క నామము రాయబడిందో, ఎక్కడైతే దేవుని యొక్క కనుదృష్టి సంపూర్ణముగా ఉంటుందో ఆ ప్రదేశంలో కరువు ఏర్పడిందంటే ప్రాబ్లం ఎవరు? కరువు ఏర్పడడానికి కారణం ఎవరు? దేవుడు. Lord created, Lord allowed that famine. Why? Instead of asking that question, Elimelech ran away. Elimelech ran away. We will see 3 observations from here. Number 1, we will come into situations. We will come into this shortage situations. Mana jeevithamlo, whether it is a relationship, health, money, whether it is joy, peace, whatever it is, కొరత మన జీవితంలో ఏర్పడినప్పుడు we'll have choice number 1, whether to take the decision by faith or by sight. చూడండి, మన జీవితంలో ఒకసారి మీరు గమనించుకోండి, దేవుని యొక్క ప్రజల జీవితంలో కనీసం ఒక వెంట్రుక కూడా ఆయన యొక్క పర్మిషన్ లేకుండా రాలదు. ఒప్పుకుంటావా? ఒప్పుకొని తీరాలి. మన జీవితంలో మనకి ఆరోగ్యం సరిగ్గా లేదు, మన జీవితంలో మన బంధుత్వాలు సరిగ్గా లేవు, సహోదరుల మధ్య సరైన రిలేషన్షిప్ లేదు, సరైన జాయ్ లేదు, పీస్ లేదు, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతున్నాయంటే
కరువు ఏర్పడుతుంది అని అంటే మన జీవితంలో మనం ఆలోచన చేస్తుంది ఒకటి, దేవుడు ఇది ఎందుకు అలౌ చేశాడు? చాయిస్ ఉంటుంది ఇప్పుడు మనకి. మన సైట్ ఏం చెప్తుందంటే మన దగ్గర రిసోర్సెస్ లేదు, వీ హ్యావ్ టు మూవ్ టు ఎ డిఫరెంట్ ప్లేస్ వేర్ దేర్ ఆర్ రిసోర్సెస్. దేవుని యొక్క స్వాస్థ్యాన్ని, దేవుడు ప్రజలు నివసించే ప్రాంతాన్ని, దేవుని ప్రజలతో సహవాసాన్ని మొత్తాన్ని వదులుకొని ఎరుమలేకి వెళ్ళిపోయాడు. అవునా? దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం అది. దేవుడిచ్చిన స్వాస్థ్యంలో కరువు ఏర్పడినప్పుడు ఎలిమెలెకు అనుకున్నాడు, ఇక్కడ నాకు రొట్టె లేదు, నేను వెళ్ళిపోతాను. మోస్ట్ ఆఫ్ us we make decisions by sight. The just shall live by faith. మనకు తెలుసు. మన జీవితంలో, మన ఉద్యోగాలలో, మన రకరకాల ఇష్యూస్ వచ్చినప్పుడు మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, మనం వేస్తాం, లాభాలు నష్టాలు వేసేస్తాం, గబగబ గబగబ. ఇక్కడ రొట్టె లేదు, అక్కడ రొట్టె ఉంది. ఇక్కడ నా పిల్లలు కొద్దిగా కష్టపడాలి, అక్కడైతే రొట్టె ఉంది కాబట్టి నా పిల్లలు కష్టపడరు. ఇక్కడైతే నా జీతం తక్కువ, అక్కడైతే నా జీతం ఎక్కువ. ఇక్కడైతే నా కుటుంబానికి సరైన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేదు, అక్కడైతే నా కుటుంబానికి సరైన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనం వేసేస్తాం లెక్కలు, గబగబా లెక్కలు వేసేస్తాం. బట్ డూ యు నో వేర్ ద లార్డ్ ఇస్ కాలింగ్ యూ? But do you know where the Lord has given the inheritance? అది మర్చిపోతాం. Most of the times we take the decisions based on sight only. Abraham took the decision like that. కానాను దేశానికి వచ్చాడు, ప్రభు చెప్పిన దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత రాగానే ఆ దేశంలో కరువు ఏర్పడింది. కరువు మన జీవితంలో మనల్ని ప్రూవ్ చేయడానికి ఏర్పడుతుంది. తెలుసా? మనం ఎంత గట్టిగా దేవుని పైన ఆధారపడుతున్నామో, మనం జీవిస్తున్నామో తెలియచేయడానికి మన జీవితంలో కరువు ఏర్పడుతుంది. The Lord brought the people of Israel to prove what is in their heart. What is in their hearts? Now, when there is no proper relationship between you and your brother, when there is no that oneness, when there is no joy, when there is no peace, when there is no కరువు ఏర్పడింది. కరువు ఏర్పడినప్పుడు we need to ask the Lord, not by faith, not by sight, but by faith. అంజూరపు చెట్టు చిగురించి, చాలలో పశువులు ఉండవు, ద్రాక్ష చెట్టు ఫలం లేదు, అయినప్పటికీ కూడా Elimelech took wrong decision. He walked by sight, not by faith. Number two, he looked at physical, not spiritual. ఆత్మ సంబంధమైన విషయాలు పక్కన పెట్టి కేవలం దేహ సంబంధమైన విషయాల్లోనే అతను ఆలోచన చేశాడు. భార్యని, పిల్లల్ని పోషించాలి తప్ప భార్యకి రొట్టె లేదు, పిల్లలకి రొట్టె లేదు, దేశంలో కరువు ఏర్పడింది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అబ్రహాం చేశాడు తప్పు, అదే తప్పు ఇతను చేస్తున్నాడు. చాలా మంది అడుగుతారు ఈ సమయంలో, మనం కనుక ఆలోచన చేస్తే జేకబ్ కూడా తప్పు చేశాడుగా. జేకబ్ అప్పుడు కూడా కరువు ఏర్పడింది, మరి జోసెఫ్ దగ్గరికి వెళ్ళిపోయాడుగా. అక్కడ దేవుడు ఆశీర్వదించాడు, ఇక్కడేమో దేవుడు వీళ్ళని శిక్షించాడు. మరి తేడా ఏంటి? మన జీవితంలో కరువులు మనల్ని పరీక్షించడానికి కాదు, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని నడిపించడానికి కూడా మనకు ఏర్పడతాయి కరువులు. ఈ విషయంలో దేవుడు వాళ్ళని జడ్జి చేస్తున్నాడు. దేవుని పైన వాళ్ళ మనసు పెట్టలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో కొరత ఏర్పడింది. వాళ్ళు దేవుని పైన మనసు పెట్టుకున్న కొరత ఏర్పడినప్పుడు దేవుని దగ్గరికి రావాలి, కానీ పారిపోవడానికి మంచిది కాదు. వాళ్ళు పారిపోతున్నాడు. ఇక్కడ ఫిజికల్ థింగ్స్, ఎస్, వీ నీడ్ టు ఫీడ్ అవర్ ఫ్యామిలీ, వీ నీడ్ టు ఫీడ్ అవర్ చిల్డ్రన్, బట్ నాట్ at the expense of God's glory. Number 3, he honored enemies more than the Lord. ఎక్కడికి వెళ్ళాడు ఇతను? మోయాబీయుల దగ్గరికి వెళ్ళాడు. మోయాబీయులు లోతు సంతానం,
అబ్రహాము మేనల్లుడు నెవ్యూ లోతు సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయినప్పుడు అబ్రహాము దగ్గరికి తిరిగి రాకుండా ఏదో గుహలో దాక్కున్నాడు. లోతు తన ఇద్దరు కుమార్తెలతో గుహలో దాక్కున్నప్పుడు ఆ ఇద్దరు కుమార్తెలు వాళ్ళకు వచ్చిన ఆలోచనలు చూడండి. పక్కనకి వెళ్తే వాళ్ళ పెద్దనాన్న ఉంటాడు, పక్కనకి వెళ్తే వాళ్ళ తాతయ్య అబ్రహాం వాజ్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ తాతయ్య ఉన్నాడు. అక్కడికి వెళ్లకుండా సొదొమ గొమొర్రాలో వాళ్ళు పెరిగారు కాబట్టి వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక వాయు వరుస లేదు, ఏమి లేదు. వాళ్ళ నాన్నకి ఫుల్ గా తాపించి మనము ఈ లోతు ద్వారా మన తండ్రి ద్వారా పిల్లల్ని కనకపోతే మన వంశం పెరగదు అనుకొని వాళ్ళ పిల్లలు గంట మొదలు పెట్టారు. మొదటి రోజు అక్క, రెండో రోజు చెల్లి, అలాగే వాళ్ళిద్దరూ గర్భం ధరించారు. వాళ్ళకు పుట్టిన పిల్లలే అమ్మోనీయులు, మోయాబీయులు. దేవుని ప్రజలతో చిరకాలము కూడా వీళ్ళకి శత్రుత్వం ఉంటుంది. ప్రభు చెప్పిన మాట లేవికాండం మనం చూసిన నంబర్స్ 24 ఒకసారి మనం చూస్తే నంబర్స్ 24 and 25 మనం అక్కడ గమనిస్తాం. మోయాబీయులు ఇశ్రాయేలీయుల్ని వాళ్ళు కాంప్రమైజ్ చేసినప్పుడు 24,000 మంది చనిపోయారు. అన్నీ తెలుసు వీళ్ళకి, అన్నీ తెలుసు. మోయాబీయులతో లింక్ పెట్టుకోవద్దు అని తెలుసు, మోయాబీయులతో కలవకూడదని తెలుసు, మోయాబీయులు దేవునికి శత్రువులు అని తెలుసు. అన్ని తెలిసి కూడా ఎలిమెలెకు, నా దేవుడు రాజు అని పేరు పెట్టుకున్న ఎలిమెలెకు ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశానికి. You know, we call ourselves as God's people. మన జీవితంలో చిన్న చిన్న కొరతలు ఏర్పడినప్పుడు మనం తీసుకున్న డెసిషన్స్ మన డెస్టినీ, దేవుణ్ణి మనం ఎంతగా మహిమపరుస్తున్నామో మనకు తెలియజేస్తాయి. ఎలిమెలెకు, రూతు, నవోమి ఆ పరిస్థితులకు రావడానికి, ఈ చాప్టర్, ఈ బుక్ మొదలవడానికి బిట్టర్, సారోనెస్, డెత్ ఇవన్నీ రావడానికి కారణం ఎలిమెలెక్స్ సింపుల్ డెసిషన్ టు వాక్ బై సైట్, నాట్ బై ఫెయిత్. మనం తీసుకునే ఈ క్యాలిక్యులేషన్స్ లో అనుదినము మనం గ్రహించాల్సింది ఒకటి ఉంది. మనం తీసుకునే డెసిషన్స్ దేవుని చిత్తానుసారముగా ఉన్నాయా లేవా? మనం ఉద్యోగాలు చేయొచ్చు, ఇళ్ళు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, మన బిజినెస్ ఏర్పరచుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా? లేదు అని అంటే చాలా పెద్ద తప్పు మనం చేస్తున్నాం. కరువులు మన జీవితంలో డేంజరే, కానీ అంతకన్నా డేంజర్ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? సమృద్ధి. సమృద్ధి ఇంకా డేంజర్. ఇప్పుడు నేను ఆపి రొట్టె లేకపోవటం బెటరా, రొట్టె ఎక్కువ ఉండటం బెటరా అంటే ఏది అంటాం మనం? దానికి మళ్ళీ దేవుడి పేరే వాడతాం. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us with abundance అంటాం. You know, the most dangerous thing for a believer is abundance. Most dangerous thing. Lord did not say it is very difficult for a rich man to enter into the kingdom of heaven. What is easier than that? Camel entering through a needle. మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అది దేవుడు ఇచ్చిన ఆశీర్వచనమే. కానీ మనం ఒకసారి ఆలోచన చేయాలి. Do you know that you are very very vulnerable there? ప్రభు ఏర్పరిచిన కొన్ని కథలు మనం చూస్తుంటే, దేవుడు నాబాలుకి, అబిగేల్ నాబాలు గుర్తుందా కదా? నాబాలు ఫుల్ గా హార్వెస్ట్ కోసుకొని వచ్చాడంట. బాగా పండింది, మొత్తం సమకూర్చుకున్నాడు. ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే నీట్ ఉందో, ఎవరైతే సాయం చేశారో వాళ్ళందరినీ వదిలిపెట్టేశాడు. మొత్తం ఆస్తి, మొత్తం పంట నాదే అనుకున్నాడు. ఇమ్మీడియట్ గా నాబాలకి ఏమైంది? చనిపోయాడు. రిచ్ ఫూల్. ప్రభు ఏర్పరిచిన ఇంకో కథ కూడా రిచ్ ఫూల్ ఏమనుకున్నాడంట? బాగా పండింది, నాకు బాగా డబ్బులు వచ్చినాయి, ఈసారి బాగా అన్ని దొరికినాయి కాబట్టి నా ప్రాణమా తినము, త్రాగము, సుఖించము అనుకున్నాడంట. ఉన్న చిన్న చిన్న స్టోరేజ్ ఏరియాలు సరిపోవట్లేదు, పెద్ద స్టోరేజ్ ఏరియాలు కట్టుకుందాం అనుకున్నాడంట. ఓ ఫూల్, యు ఆర్ రిక్వైర్డ్ టుడే. You know, when the Lord
allows famine in our lives, He is correcting us. But when the Lord gives you the abundance, He is testing you, testing us. దేవుడు టెస్ట్ చేయాలని అనుకుంటాడు మనల్ని. అబ్రహాంకి ఇస్సాకుని ఇచ్చి టెస్ట్ చేశాడు. దేవుడు అబ్రహాము జీవితంలో ఫ్యామిన్ అలౌ చేసి కరెక్ట్ చేశాడు. అర్థమవుతుందమ్మా? మన జీవితంలో కొరత ఎక్కడైతే ఉంటుందో దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి, ప్రభా, వాట్ ఈస్ మై డెసిషన్ నౌ? ప్రభు మనకి ఏర్పరిచిన స్వాస్థ్యం ఏంటి? ప్రభు, ఇప్పుడు వాళ్ళకి సహవాసం లేదు. ఎలిమిలేక్ దే ఆర్ లైక్ ఫారిన్ పీపుల్. దే ఆర్ లివింగ్ ఇన్ ఎ మోయాబైట్ కంట్రీ. మోయాబ్ దేశంలో ఎటు చూసినా సరే విగ్రహాలు కనపడుతున్నాయి. ఎటు చూసినా సరే రకరకాలైన బయలు దేవతల విగ్రహాలు కనపడుతున్నాయి. అన్ని రకాలైన అషరా పోల్స్ ఉన్నాయి. వాటి మధ్యలో దేవుడు నా రాజును పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి కుటుంబం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాడు. సహవాసం లేదు, దేవుడి యొక్క స్వాస్థ్యము లేదు, దేవుడు ఏర్పరిచిన ప్రజలు లేరు, చుట్టాలు లేరు, బంధువులు లేరు. ఒంటరిగా వాళ్ళు జీవిస్తూ చివరికి చనిపోయారు. ఎక్కడైతే చావు తప్పుద్ది అని పరిగెత్తుకొని వచ్చారో, అందుకేగా వచ్చింది. దేవుడు కలువ ఏర్పరిచాడు. ఇక్కడ ఉంటే నా కుటుంబం చచ్చిపోద్ది అని ఎక్కడైతే అనుకున్నాడో అక్కడ దేవుడి పైన ఆధారపడకుండా నా కుటుంబం ఎక్కడైతే చావదు, మోయాబు దేశంలో బ్రతుకుద్ది అనుకొని వచ్చాడు కదా. మోయాబు దేశంలో బ్రతుకుద్ది అని వచ్చిన వ్యక్తి ఏమయ్యాడు? అక్కడ చనిపోయాడు. వారెన్ వియర్స్బీ, ఒక దైవజనుడు, పాస్టర్ ఆఫ్ మోడీ, he said like this man, he made a choice. He exchanged one famine for 3 funerals. He exchanged one famine for 3 funerals. Head of the families, we make choices. We want to see the welfare of our wife and children. Wives of the house, you want to see the welfare of your children, but at what cost? Are you keeping God first? Why the Lord allowed? Why the Lord is creating that shortage in your life, that want in our lives? యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగుదంట కదా. లేమి ప్రభు ఏర్పరుస్తున్నాడు అని అంటే మన జీవితంలో ఆ లేమి ఏదైనా కావచ్చు. మనకు ఆహారం లేమి లేదు, అందుకని ఈరోజు ఈ వాక్యం చెప్తే మనకి సాధారణంగా ఈ వాక్యం మనకు ఎక్కదు, ఎందుకంటే మనకు ఆహారం లేమి లేదు. కానీ కొంతమందికి డబ్బు కొరత ఉంటుంది, కొంతమందికి ఆరోగ్య కొరత ఉంటుంది, కొంతమందికి రిలేషన్షిప్ సరిగ్గా లేదు, వాటిలో కొరత ఏర్పడుతుంది. తీరని కోరికలు ఎన్నో ఒకటి కొరత ఏర్పడుతుంది. అన్నీ ఉన్న సమాధానం ఉండదు, హృదయంలో జాయ్ ఉండదు, పీస్ ఉండదు, కొరత ఏర్పడుతుంది. లార్డ్ ఈస్ క్రియేటింగ్ దోస్ థింగ్స్ టు బ్రింగ్ us to him, asking so he's asking us one question: where is your priority? Lord allowed that in the land of Bethlehem. రొట్టెల పురములో ప్రభు కరువు ఏర్పరిచింది. So he will see where our confidence is. అదేనా మనం అనుకున్న మాట మనం, where our trust is. Some may trust in their chariots. బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి. Some may trust in their horses. బలము, మన సొంత శక్తి, ఇవి మనం చూసుకుంటూ ఉంటాం. But Elimelech made a choice. He lost the fellowship. He made a choice. He lost the inheritance. He made a choice to escape the death, and he went into the death. Bitterness came to Naomi because of Elimelech's decision. Walking by sight is very, very easy. 99% of our Christians do that. నేను ఒక నంబర్ చెప్పాలి కాబట్టి 99 అంటున్నాను, కానీ there are few people who walk by faith. But most of the Bible-believing, God-fearing Christians, they walk by sight only. Very bad to say this. Where the Lord has called you, what the Lord has planned for you, we must know those things. ఏం చేయాలి ఒకసారి ఆలోచించాలి.
ఏం చేసి ఉండొచ్చు ఎలిమెలెక్. దేవుడు ఆహారాన్ని ఇస్తానన్నాడు. మొదటి వర్షాన్ని కడపటి వర్షాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడేనా? మీరు నా ఆజ్ఞలు గైకొని నాకు విధేయత చూపించి నడుచుకుంటే మీకు మొదటి వర్షాన్ని కడపటి వర్షాన్ని ఇచ్చేది నేను అని చెప్పాడు కదా. మరి వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించుకుంటూ దేవుని యొక్క వాక్యాలు లేకుండా దేవుని యొక్క వాగ్దానాలు పాటించకుండా వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుడు కలువ చేశాడు. అంటే మొదటి వర్షం లేదు, కడపటి వర్షము లేదు. వాళ్ళు ఏం చేయాలి ఆ టైంలో? ఎలిమెలెక్ దేవుని యొక్క ప్రామిసెస్ ని క్లెయిమ్ చేయాలి. ప్రభా నన్ను సరిచేయాలి దేవుని యొక్క ప్రామిసెస్ ని క్లెయిమ్ చేస్తూ ప్రభు దగ్గరికి వస్తే ప్రభు క్షమించదు. The grace of the Lord is in nullifying the choice of Elimelech. That is book of Ruth. రూత్ గ్రంథంలో ఎలిమెలెక్ తీసుకున్న చాయిస్ ని రెక్టిఫై చేయటము దేవుడు మనకు నేర్పించే వండర్ఫుల్ లెసన్. దట్ ఈస్ బుక్ ఆఫ్ రూత్. ఎలిమెలెక్ మేడ్ ఎ చాయిస్. హీ వాక్డ్ బై సైట్. మనం లెక్కలు వేసుకునే పద్ధతుల్లోనే తేడా. ఆ లెక్కలు వేసుకున్న పద్ధతుల్లో తేడా వచ్చినప్పుడు దాన్ని సరిచేసి మన లెక్కల్ని సరిచేసి దేవుడు తన వైపు నడిపించాడు. దట్ ఈస్ అమేజింగ్ గ్రేస్. దేవుడు మనల్ని మన తప్పులను సరిచేసి మనల్ని నడిపించే విధానము బుక్ ఆఫ్ రూత్. We will learn in days to come how the Lord exercised His grace. దేవుని యొక్క కృప, మహా గొప్ప కృప ఏ విధంగా మనం రుచి చూడొచ్చో, మనం చాయిసెస్ బ్యాడ్ చేసుకున్నప్పటికీ కూడా, మన చాయిసెస్ తప్పుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏ విధంగా సరిచేసి మనల్ని నడిపిస్తాడో అదే రూత్ గ్రంథం. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ లార్డ్స్ గ్రేస్. దేవుని కృప, దేవుని కృపకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ద బుక్ ఆఫ్ రూత్. మే ద లార్డ్ హెల్ప్ us to walk by faith. We are the people called, set us apart and called us apart, so we will live by faith. We have a king. Set the Lord as king. Set apart the Lord as king. Most of us, we don't live as God is our king. మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, నా దేవుడు నా రాజు అనే విధంగా మనం జీవించాం. మన ఎప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం జీవిస్తుంటాం. అది తప్పు, చాలా తప్పు. నిరీక్షణ కలిగిన ప్రజలు కలిగి ఉండాల్సింది కాదని. నిరీక్షణ కలిగిన ప్రజలు దేవుని వైపు తిరిగి దేవుని యొక్క చిత్తానుసారంగా మాత్రమే జీవించాలి. ఎలిమెలెక్ డెసిషన్ is completely physical. It's completely by sight, not at all honoring the Lord. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు one man of God suggested we have three options. Number one, endure it, escape, or take to the Lord. Escape is the easy way, kada? కష్టాలు వస్తున్నాయంటే ఎస్కేప్ అవటం ఈజ్ ద ఈజియెస్ట్ వే. అది ఎలిమెలెక్ తీసుకున్నాడు. ఎండ్యూర్ చేస్తే, ఇది నా కర్మ నేను భరించాలి అని ఎండ్యూర్ చేస్తే, దట్స్ when we become bitter. That's what Naomi did. Enlisting, bringing it to the Lord. That is the best way. When you are enduring, you need to bring it to the Lord and say, Lord, why did this happen? నా సహోదరికి మధ్య నాకు సరైన అవగాహన లేదు. I'm not having that proper close relationship. Lord, why is this famine in my life? Lord, I'm not having health. Why is this famine in my life? Lord, I'm not having joy. Why is this famine in my life? Lord, I'm not having peace. Why is this famine in my life? Lord, I'm not having proper connection with my husband, with my wife. Why is this famine in my life? Lord, I have no. మీరు పూరించండి. లేవా మీ జీవితంలో కొరతలు లేవా? పూరించండి. Why? Bring it to the Lord. మన డెసిషన్ మేకింగ్ ఎలిమెలెక్ డెసిషన్ మేకింగ్ లాగా అయితే we will enter into the bitterness, into the sorrow,
sorrow into the death. There will not be any thanksgiving in our hearts. నేమ్కి తగిన జీవితం అతను జీవించలేదు, పేరుకి తగిన జీవితం అతను జీవించలేదు. మే ద లార్డ్ హెల్ప్ us. దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్. మనం అర్థం చేసుకోవాలి, ముందు సారో ఎంటర్ ఎందుకు అయ్యారు వాడు, బిటర్నెస్ ఎందుకు వచ్చింది వాళ్ళకి, అది అర్థం చేసుకున్నాక కానీ రెక్టిఫికేషన్ ప్రాసెస్ మొదలవు. ఎప్పుడైనా అంతే అలమలేక్ లాగా మన డెసిషన్స్ తీసుకుంటే మనము కూడా మన కుటుంబాన్ని మనం ఆ బిటర్నెస్ లోనికి వెళ్ళేటట్టు. మీద లార్డ్ హెల్ప్ us. ప్రార్థన.